పిలిచినట్లుగా మనం పిలిస్తే తప్పకుండా వస్తాడు. మరి కృష్ణుడు తింటాడు అసలు? తప్పకుండా తింటాడు. శబరి ఏ విధంగా శ్రీరామచంద్రుడికి తినిపించింది, ఆ విధంగా ప్రేమతో తినిపిస్తే స్వయంగా భగవంతుడు కూడా తింటాడు. कोई कहते भगवान सोते नहीं, मैया जसोदा जैसे तुम सुलाते नहीं. Someone telling, oh, that God is not sleeping. But how Mother Jasoda, which ways make him sleep, we have to do that. Again told that कोई कहते भगवान नाचते नहीं, some are telling, oh, भगवान never make dance. Then Vaishnava telling, oh, you not make him dance like Gopi, make him dance. కొంతమంది అంటారు నిజంగా భగవంతుడు నిద్రపోతారే. మరి నిద్రపోతారు, యశోద లాగా లాలి పాటలు పాడించి నిద్ర కూర్చుంది. అలాగే భగవంతుడు నృత్యం చేస్తాడా ఏంటి? గోపికలు ఏ విధంగా భగవంతుడిని నృత్యం చేసేటట్లుగా చేపించారు, ఆ విధంగా గోపికలు చేసినట్టు చేస్తే భగవంతుడు తప్పకుండా నిద్రపోతాడు, తప్పకుండా నృత్యం కూడా చేస్తాడు. In this kirtan, there are 4 examples. One from Kali Yuga about Mira, one from Treta Yuga, Sabari, and 2 from Dapar Yuga, Mother Jasoda and Braj Gopis. What you want to listen today? ఇక్కడ 4 ఉదాహరణలు. మొట్టమొదట 4 ఉదాహరణలు. ఈ కలియుగంలో జరిగింది మీరా కృష్ణుడు యొక్క లీలలు. మీరా భగవంతుడు పిలిచింది, స్వయంగా భగవంతుడు వచ్చాడు. తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముని యొక్క లీలల్లో శబరిమాత స్వయంగా భగవంతుడికి తినిపించింది. అలాగే ద్వాపర యుగంలో 2 లీలలు జరిగాయి. ఒకటి యశోద కృష్ణుడిని నిద్రపుచ్చింది, గోపికలు కృష్ణుడిని నృత్యం చేసేలా చేశారు. What they want to listen? Treta Yuga, Dapar Yuga or Kali Yuga? What they want to listen? యాక్చువల్గా మీరు ఏ లీలల గురించి వినాలనుకుంటున్నారు? ద్వాపర యుగం గురించా, లేకపోతే త్రేతాయుగం గురించా, లేకపోతే కలియుగం గురించా? What they want to listen? మీరు ఏ లీలలు వినడానికి కోరుకుంటున్నారు? హరే కృష్ణ. మహారాజ్ గారు అడుగుతున్నారు, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, అలాగే కలియుగంలో లీలలు జరిగాయి, మీరు శ్రవణం చేయాలనుకుంటున్నారు. మహారాజ్ గారు అడుగుతున్నారు మిమ్మల్ని. Kali Yuga. Okay. కలియుగం. In Kali Yuga, while British control India, rule India, prior to that, all over India there are so many small king and landlord. One of them was in Mewar in Rajasthan, and their king name was Rana. And Mida is another place. She got married and came to Mewar. Her husband name is Rana. కలియుగంలో మీరా లీలలు జరిగాయి. ఎప్పుడైతే బ్రిటిషులు మొత్తం యావత్ ప్రపంచాన్ని ఆక్రమిస్తూ భారతదేశం వచ్చారు, భారతదేశంలో కూడా ఆక్రమించారు చాలా మటుకు. రాజస్థాన్లో రాణా అనే ఆయన రాజ్యపాలన చేసేవాడు. మరి మీరా కూడా ఆ సమయంలోనే ఉండేది. ఆవిడ కూడా పెళ్లి చేసుకున్నాడు ఆవిడ. So, as you know, that Meera from her childhood, she was a devotee. Each and every single day, she used to go to temple, taking darshan, taking charanamrit. By this way, she spent her life. But when she grew up, her parents arranged his wedding ceremony with Rana in Mewar, present Rajasthan. ఇప్పుడైతే మీరా తన చిన్నతనం నుండి కూడా కృష్ణ భక్తురాలు. చిన్నప్పటి నుంచి కూడా మందిరం వెళ్ళి చరణాంతరం తీసుకోవడము, అలాగే భగవంతుని ఎదురుగా ప్రణామం చేయడం, ప్రదక్షిణ చేయడం, భగవంతునికి ప్రార్థించడం, చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ భక్తురాలు. మరి కాస్త పెద్ద అయిపోయిన తర్వాత వివాహం చేశారు రానాతోటి. మేవాడు ఎప్పుడైతే రాజస్థాన్ ప్రస్తుతం ఆయన రానాతోటి వివాహం చేశారు పెద్ద అయిన తర్వాత. Due to her past impression and his family impression and childhood impression, though she got married, came to her in-laws house, but she used to go to temple.
అయితే చిన్నప్పటి నుంచి ఆవిడ భక్తురాలు, వివాహం అయిన తర్వాత కూడా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ భక్తి చేస్తూనే ఉన్నారు. She is newly married bride, so she is going to temple, but her in-laws like mother-in-law, sister-in-law does not like at all. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి భక్తురాలు ఆవిడ వివాహం అయిపోయిన తర్వాత కూడా అత్తగారింట్లో కూడా ఆవిడ భగవంతుడి దగ్గరికి వెళ్ళేది, మందిరం వెళ్ళేది, ఎప్పుడులాగా సేవ చేసేది. కానీ అత్తగారికి మరి తోడుకోడలకి వీళ్ళందరికీ కూడా ఇష్టమయ్యేది కాదు ఈవిడ చేసే భక్తి. They told me that we will go to temple Tirupati Gaudiya Math, who is very poor. Why going there? We are a royal family. We will not go to that mendicant. It is prestige hamper for our family. Don't go, don't go. But Meera not listening at all. Every single day she is going to temple for the son. అత్తగారు వీరందరూ కూడా ప్రతిరోజు ప్రతిసారి కూడా మీరాకి చెప్పేవారు, మనము ధనవంతులము, రాజరికము ఉన్న వాళ్ళము, అటువంటి మనం ధనవంతులకి మందిరం వెళ్ళాల్సిన అవసరం ఏంటి, వెళ్ళొద్దు అని ఆవిడని నివారించేవారు ప్రతిసారి కూడా. When Meera not listening, going every single day to temple for darshan, then their whole family, they made some conspiracy to kill Meera. No rahega baas, no bajegi basuri. If there is no bamboo, there is no possibility of flute. Same way, no Meera, no bad fame for our family. She is the black sheep of our dynasty. ఎప్పుడైతే వీరందరూ కలిసి ఎప్పుడైతే మీరా చెప్పారు నువ్వు మందిరం వెళ్ళొద్దు, సేవ చేయొద్దు అని, కానీ మీరా వినేది కాదు. కానీ వీరందరూ కూడా రహస్యంగా ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు, ఏదో విధంగా మీరాని చంపడానికి. So what to do? Who will try to bail neck of the cat? Who will take the child to kill Meera? Then Meera's mother-in-law and sister-in-law telling Rana, oh, this is your wife, you have to kill her. చూడండి, ఇప్పుడు అందరూ కలిసి చంపాలనుకున్నారు, కానీ ఎవరు చంపుతారు? వాళ్ళలో వాళ్ళు తర్కించుకుంటున్నారు, నువ్వు చంపు నువ్వు చంపు అని. ఎప్పుడైతే వీరందరూ కలిసి రానాకి చెప్పారు, నీ భార్య కదా నువ్వే చంపు అని. How to kill her? Every single day Meera is taking Charanamrit, going temple. So Meera's husband Rana went to a snake charmer and brought some very, very strong poison. And top of that he put some milk and some flower petals and tulsi leaves. And told Meera, I went to that temple, where are you going? So the pujari gave me Charanamrit. Drink it, take it. ప్రతిరోజు కూడా మీరా కృష్ణమందిరంకి వెళ్ళి చరణామృతం తీసుకునేది. ఇప్పుడు రానా మీరాని చంపాలనుకుంటున్నారు, ఆవిడ ప్రతిరోజు చరణామృతం తీసుకుంటున్నారు. సరే, ఈ విధంగా ఆయన ప్లాన్ వేసుకున్నారు. చాలా గాఢమైన విషాన్ని పాలల్లో కలిపి, తులసి అలాగే కర్పూరం ఇవన్నీ చరణామృతంలో కలిపేవన్నీ కలిపేసి మీరాకి ఇస్తూ ఆయన చెప్తున్నారు, జస్ట్ ఇప్పుడే నేను వెళ్ళాను, టెంపుల్కి వెళ్ళాను, పూజారి ఈ చరణామృతం ఇచ్చారు, తీసుకో చరణామృతం అని ఆయన తన భార్యకి ఇస్తున్నారు. Put some flower petals and tulsi leaves. చరణామృతంలో మనం వాడే తులసి అలాగే కర్పూరం ఇవన్నీ కూడా దాంట్లో కలిపి ఇచ్చారు. Before giving to Meera, the test is with the dog. Dog immediate died within a minute. Oh, this is very strong poison. పరీక్షించడానికి మొట్టమొదటి మీరాకి ఇవ్వక ముందే కుక్కకి ఇచ్చాడు అన్నమాట ఆయన. ఇవ్వగానే జస్ట్ అలాగా టేస్ట్ చూడగానే కుక్క ఇమీడియట్గా చనిపోయింది. ఓ, ఇది చాలా స్ట్రాంగ్, చాలా గాఢమైన, చాలా ఒరిజినల్ విషయం ఇది, కనుక మీరా చనిపోతుంది అని. కూర్చోనా So కన్నా కూర్చో, Meera and Rana ప్రశాంత్ sitting కూర్చో inside house, and కూర్చో. Meera's mother-in-law and daughter-in-law walking around. When she'll take, when she'll take, when she'll die, only waiting. లోపల మీరా రానా ఇద్దరున్నారు, బయట అత్తగారు అలాగే తోడుకోళ్ళు వీళ్ళందరూ కూడా బయట ఉన్నారు.
ఎప్పుడు మీరా ఆ యొక్క చరణామృతం తీసుకుంటుంది విషయంతో కలిపింది, ఎప్పుడు ఇవిడిచి వస్తుంది అని బయట ఎదురు చూస్తూ ఉన్నారు వీరందరూ కూడా. Mira told to her husband, oh, poti ho to kaisa, Mira ki poti jaisa. Oh, really you are a husband. Oh, if somebody will get husband, like I got you, you are doing charanamrit, oh, I'm so fortunate. I want my husband like you, birth after birth. మీరా అంటుంది, నిజంగా భర్త అంటే మీరేనండి. స్వయంగా చరణామృతం నాకు ఇష్టము, మీరు చరణామృతం తీసుకొచ్చారు. మీలాంటి భర్త జన్మ జన్మలు కూడా మీలాంటి భర్తే కావాలి. Then Rana told Mira, you can take. Mira said, yes, I have to pray to God. There is some mantras to take Charanamrit of Gurudev and some other mantras for Charanamrit of Vishnu Tattva. So what is the mantra of Guru Charanamrit? ఎప్పుడైతే స్వయంగా భర్త భార్యకి ఇచ్చారు విషంతో కలిపిన చరణామృతం, మీరా చరణామృతం తీసుకునే ముందుగా ప్రార్థిస్తుంది భగవంతుడికి, అలాగే గురువుగారికి ప్రార్థిస్తుంది. చరణామృతం తీసుకునే ముందు కొన్ని మంత్రాలను పఠిస్తున్నారు. For Charanamrit of Gurudev, that Asesa Klesa Nishesa Karanam Suddha Bhaktidam Guru Padadagam Vidva Sirasa Dharayamaham, or Sri Guru Pad Padma Renukang Samanitam Bhukta Krishna Prema Seva Bhakti Vanamahodayit. For Radha Krishna Sitaram Varani Vishnu Tattva, like Tirupati Balaji, what? Akala Mrityu Haranam Sarva Vyadhi Nivaranam Vishnu Padodakam Sirasa Dharayamaham. Mira is reciting. Rana thought, oh, I don't want to see her dead in front of my eyes. Rana told Mira, you can take. I am going to Royal Assembly. Okay, go ahead, no problem. ఎప్పుడైతే చరణామృతం విషంతో కలిపిన చరణామృతము భర్త భార్యకి ఇచ్చారు, మీరా చరణామృతం తీసుకునే ముందు, గురుగారి చరణామృతం తీసుకునే ముందు మంత్రం ఇప్పుడు చెప్పారు. ఆ మంత్రము అలాగే విష్ణుతత్వము, రాధాకృష్ణ కానీ సీతారాములు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ ఆ చరణామృతం తీసుకునేటప్పుడు ఒక మంత్రం, ఇలాంటి వివిధ రకాల మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు చదువుకుంది ఆవిడ. అలాగే ఆవిడ భర్త రాణా చూస్తున్నాడు, నా ముందు నా భార్య చనిపోతే నేను చూడలేను, చంపాలనుకున్నాడు ఆయనే, మరి ఎందుకు లేదని నేను బయటికి వెళ్తే బాగుంటుంది, చచ్చే ముందు ఎందుకు చూడటం అని. సరే నాకు పని ఉంది, నేను బయటికి వెళ్తాను, నువ్వు తాగేసాయి అని ఆయన బయటికి వెళ్ళిపోయారు. Mira became very happy, put so many ankle bells. Paye ghumuru bandhe Mira nachi re, paye ghumuru bandhe Mira nachi re. Put so many ankle bells and dancing. Rana ne laya biska peala, Rana ne laya biska peala, pibato Mira hasi re, paye ghumuru bandhe Mira nachi re. What she did? Rana, her husband, brought one full cup of very strong cobra poison, and Mira dancing and drinking, so happy, no reaction of poison at all. And her mother-in-law and daughter-in-law, what happened? She is dancing and drinking, no effect. Went back immediate to her that this poison was immediately giving to another dog, died. Why Mira is not dying? What kind of organ she has? What God gave her that she is not dying at all? మీరా తన చరణాలకి గజ్జలు పట్టుకొని ఆ యొక్క చరణామృతం తీసుకొని నృత్యం చేస్తుంది ఆనందంతో, అమితమైన ఆనందంతో. భగవంతుని యొక్క చరణామృతం నా భర్త స్వయంగా ఇచ్చాడు. నిజానికి విషపూరితమైన చరణామృతం తీసుకొని కూడా మీరాకు ఏమి కాలేదు, అసలు మీరాని ఏం చేయలేకపోయింది విషపూరితమైన చరణామృతం. కానీ ఆవిడ యొక్క అమితమైన ఆనందం ఏంటంటే భగవంతుని యొక్క చరణామృతం తీసుకొని కాళ్ళకి గజ్జలు కట్టుకొని నృత్యం చేస్తుంది ఆవిడ. బిగ్గరగా భగవంతుని నామాన్ని చేస్తూ నృత్యం చేస్తుంది ఆవిడ. బయట అత్తగారు వీళ్ళందరూ చూస్తున్నారు, అరే ఈ చరణామృతం తీసుకొని ఈవిడ ఏంటి విషపూరితమైన చరణామృతం తీసుకొని కూడా ఈవిడ నృత్యం చేస్తుంది, అమితమైన ఆనందంతో భగవంతుని నామాన్ని కీర్తిస్తుంది. ఇది ఎలా సాధ్యము? ఏ చరణామృతం అయితే ఏ విషయం అయితే తీసుకొని కుక్క వెంటనే చచ్చిపోయింది,
అలాంటి చరణామృతం తీసుకొని ఈవిడ నృత్యం చేస్తుంది. ఇదే సత్యము. ఆవిడ లోపల పొట్ట లోపల ఏమి భగవంతుడు ఇంకేమైనా వేరేమైనా ఇచ్చాడా ఏంటి? And there is no effect of strong poison. Again they are making conspiracy. How he can kill Mira? Then they conspired, and her husband Rana went to a snake charmer and brought one baby cobra. Baby cobra is much more dangerous than adult cobra. And he put one basket, very small basket. And Rana told Mira, I went to the temple. The pujari gave you one salagram. You are always like salagram so much. Mira, yes, Prabhu, I am so fortunate. Abandi brought for me so much charanamrit, and today you brought salagram for me. I have no need to go to temple anymore. I can worship here. पति हो तो कैसा, मीरा की पति जय, मीरा का पति जैसा हो. Really you are a husband. So I never go to other temple, every day I worship here. ఎప్పుడైతే విషపూరితమైన చరణామృతం తీసుకొని కూడా మీరా నృత్యం చేస్తూ భగవంతుని నామాన్ని కీర్తిస్తుంది. వారందరూ కూడా ఈ విధంగా మనము ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇవి చావలేదు, ఇంకో రకంగా ఏదో విధంగా ఇవన్నీ చంపాలి అని నల్ల త్రాచుపాము యొక్క మణి, ఈ మణిని తీసుకొని వచ్చారు ఆయన భర్త. నేను ఇప్పుడే మందిరం వెళ్ళాను, పూజారి నీకు తెలుసు కదా సాలగ్రామం అంటే నీకు ఇష్టం కదా, చూడు సాలగ్రామం